వెల్కమ్ బ్యాక్. నా ఎక్సర్సైజ్ 1.3 టోటల్ సొల్యూషన్స్ చేసేసుకుందాము. సో ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 1, 2 అండ్ 3, 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో సొల్యూషన్స్ చేసేసుకుందాం. ఓకేనా? లెట్స్. సో ఈ వీడియో ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మీకు టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ గురించి అర్థం అవ్వాలి. అంటే నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీరు ఆ వీడియో చూస్తేనే మీకు ఈ క్లాస్ అర్థం అవుతుంది, ఈ ఎక్సర్సైజ్ 1.3. సో డెసిమల్ ఫామ్ అనే టాపిక్ మీరు ఖచ్చితంగా వీడియోని చూసి మీరు నోట్స్ రాసుకుంటేనే ఈ ఎక్సర్సైజ్ 1.3 సొల్యూషన్స్ చేయగలరు, లేకపోతే చేయలేరు. ఓకేనా? ఊరికే సొల్యూషన్స్ రాసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో ఒకటి చూసినా సరిపోతుంది. బట్ మనకు కావాల్సింది మీ టాపిక్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ద క్లాస్. 3/8. సో ఈజ్ దిస్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్? ఏం అడుగుతున్నాడు? సో 3/8 అనేది రేషనల్ నంబర్. ఓకే, ఇన్ దే డెసిమల్ అంటే ఈ 3/8 కి డెసిమల్ ఎక్స్పాన్షన్ రాయాలి. అండ్ స్టేట్ విచ్ ఆర్ టర్మినేటింగ్ అండ్ దే హ్యావ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అంటే టర్మినేటింగ్ కనుక్కోవాలి అండ్ ఇది నాన్ ఎన్టీఆర్ అంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అనేది ఈ క్వశ్చన్ 1 లో చెప్పాడు క్వశ్చన్. సో లెట్స్ స్టార్ట్ ద ఆన్సర్. 3/8. ఇక్కడ చూడండి, 3/8 ని మనం ఎలా రాయొచ్చు? 3/8 ని 4 2s are 8 రాయొచ్చా? 3/8 ని 4 2s are 8 రాయొచ్చా? 4 2s are 8 రాయొచ్చు మనము. 3 ఇంకా ఈ 4 ని ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ రాయొచ్చా? ఇంటూ 2 పవర్ 1. So when the bases are same, then the powers are equal. Powers are adding. So 3/2 power 3. 2 plus 1 3. ఓకేనా? అంటే ఏమొచ్చింది? డెనామినేటర్ లో 2 అనేది ఉంది. సో ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్ లో మీకు డిస్కస్ చేశాను. ఎప్పుడైనా కూడా డెనామినేటర్ లో 2 వస్తే గనక మాత్రము అది టర్మినేటింగ్ అవుతుంది. 2 అన్నా లేకపోతే 5 వచ్చినా లేకుంటే బోత్ 2 and 5 రెండు ఉండాలా. అలా ఉంటే ఏమవుతుంది? అది ఖచ్చితంగా టర్మినేటింగ్ అవుతుంది. సో ఇక్కడ మనకి జస్ట్ డెసిమల్ ఫామ్ లో చూపిమని చెప్తున్నాడు. సో టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఏది అని కూడా అడుగుతున్నాడు. సో వై డోంట్ వి రైట్ దిస్? మనం డివిజన్ చేసినా సరిపోతుంది కదా. దిస్ ఇస్ లాట్ ఆఫ్ రిస్క్. సెకండ్ క్వశ్చన్ లో ఇలానే అడుగుతారండి, ఇలా ఈ మెథడ్ లో చేద్దాం. కానీ ఈ ఫస్ట్ క్వశ్చన్ లో మాత్రం మొత్తం డివిజన్ లో చేసేసుకుందాం. సో డివిజన్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. 8 3. సో ఇక్కడ 8 ఈజ్ బిగ్గర్ దాన్ 3 కాబట్టి వి కీప్ దేర్ 0. ఓకే, నెక్స్ట్ 30. 8 టేబుల్లో 30 ఎక్కడ వస్తుందండి? 8 3s are 24. ఎందుకు? 24 ఈజ్ ద నియరెస్ట్ 30 కాబట్టి. నెక్స్ట్ దీనికి సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందండి? 6. అగైన్ వీ టేక్ 0 హియర్. ఓకే, 60 నియరెస్ట్ 60 ఎక్కడ వస్తుందండి? 8 లో 8 7s are 56 and we get remainder is 4. again we kept 0. ఓకే, 40 అనేది 8 టేబుల్లో ఉందా అండి? అఫ్ కోర్స్ ఉంది. ఇది 8 5s are 40. 8 5s are 40. we get 0. సో రిమైండర్ మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేశాను కదండి. రిమైండర్ గనక 0 వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ ఫ్రాక్షన్ అంటే ఆ రేషనల్ నంబర్ అనేది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇస్ ఇట్ రైట్? సో దిస్ ఈజ్ టర్మినేటింగ్. టీ అని పెడతానండి. టర్మినేటింగ్ కి టీ అని పెడతానండి. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ కి NTR అని పెడతాను. ఓకే, నాట్ మన జూనియర్ NTR, జస్ట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా అలానే డివిజన్ ఫామ్ లోనే చేసేసుకోండి. ఇట్స్ వెరీ సింపుల్ టు సే. అండ్ డెసిమల్ కూడా కావాలి కదా మనకి. ఇది డెసిమల్ ఎక్స్పాన్షన్, డెసిమల్ ఫామ్ రావాలి, ప్లస్ అది టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అనేది కూడా మనం కనుక్కోవాలి. సో లెట్ స్టార్ట్. 400 కి సో 229 ఈజ్ స్మాలర్ దాన్ 400 కదా. సో అందుకనేసి ఇక్కడ 0 పెట్టుకుంటాం. ఇప్పుడు ఏమైంది? 2290 అయింది. సో అగైన్ వీ హ్యావ్ టు కీప్ పాయింట్ హియర్. 400 5 చెక్ చేయండి. 400 5 చెక్ చేస్తే 2000 వస్తుంది. అంటే నియరెస్ట్ నంబర్ కదండి ఇది. 2000 అనేది ఈ 2290కి నియరెస్ట్ నంబర్. అలాగే 400 into 6 చేస్తే దీనికంటే పెద్ద నంబర్ వస్తుంది. అందుకనేసి నేనేం తీసుకున్నాను? 400 5 2000 అని తీసుకున్నాను. దీనికి మనం సబ్ట్రాక్టింగ్ చేయండి. ఏమొస్తుంది? 2900 వచ్చేస్తుంది.
290 వస్తుంది. అగైన్ వి కెప్ట్ హియర్ 0. ఓకే, నెక్స్ట్ 407 సార్. 407 ఎంత అండి? 0 0 4 7 4 28. ఓకే, సో నియరెస్ట్ కదండి ఇది 28. 2800 అనేది 2900 కి నియరెస్ట్ వన్ కదండి. సో వాట్ ఈస్ రిమైనింగ్ హియర్? 100 రిమైన్ వస్తుంది. ఓకేనా, 400 ఇది బిగ్ నెంబర్ కదండి, దిస్ ఇస్ స్మాల్ నెంబర్. అగైన్ విల్ కీప్ 0 అంటే ఎంత అయింది? 1000 అయింది. మళ్ళీ 400 టేబుల్లో 1000 కంటే తక్కువ లేకుంటే 1000 వచ్చే నంబర్ ఏది? 2 ఓన్లీ అండి. 400 2 800 మాత్రమే ఉంది. 400 3 చేస్తే 1200 వస్తుంది. అంటే 1000 కంటే బిగ్ నెంబర్, అది రాసుకోకూడదు. నియరెస్ట్ 1000 రాసుకోవాలి. అలా టేబుల్లో చెక్ చేయాలా. మీకు ఇంకా ఇది రాకపోయింది అనుకోండి, 400 టేబుల్ రాసేసుకోండి. 400 1 400, 400 2 800 అని అప్ టు 9 వరకు రాసుకొని చెక్ చేసుకోండి. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ వాట్ వి గెట్ రిమైనింగ్ హియర్? 2000 వచ్చేసింది. ఓకేనా, 400 లో 2000 ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఆల్రెడీ మనకి 2000 వచ్చింది చూడండి. ఇంత చేస్తే 405 చేస్తే, సో వి కీప్ 405 2000 అండ్ రిమైండర్ ఇస్ 0. రిమైండర్ 0 వచ్చింది అంటే మన డెసిమల్ ఈ 0.5725 ఏమవుతుందండి? అఫ్ కోర్స్ ఇట్స్ ఎ టర్మినేటింగ్. ఇక్కడ రాస్తానండి టర్మినేటింగ్. టీ అంటే టర్మినేటింగ్. ఓకేనా, డెసిమల్ వచ్చేసింది. మా క్వశ్చన్ లో అదే ఇక్కడ అడిగింది. డెసిమల్ ఫామ్ రాయాలి అండ్ మనం ఇంకా ఏం స్టేట్ చేయాలి? టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అనేది కనుక్కోవాలి. మనకి డెసిమల్ వచ్చేసింది. ఆ డెసిమల్ తో మనం రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది నేను టర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఏం అడిగాడండి? చూడండి, ఇక్కడ 4 1/5. చాలా మంది ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్స్ నథింగ్. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. దీన్ని ఏమంటారు? మిక్స్డ్ ఫ్రాక్షన్. మీకు ఆల్రెడీ 9th క్లాస్ లో వచ్చే ఉంటుంది. ఇట్స్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఏం చేయాలా? మామూలు ప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలా. ఇన్ ప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలా. ఓకేనా, ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 5 20 అండ్ అగైన్ 20 + 1 = 21. ఈ 1 ఎక్కడి నుంచి వచ్చిందండి? న్యూమరేటర్ లో ఉంది కదా, ఈ న్యూమరేటర్ 1 అండి. ఇలా 4 5 20 + 1 21 డివైడెడ్ బై 5 ఫ్రాక్షన్ ఫామ్ లో వచ్చేసింది. 20 + 1 బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 21/5. ఇప్పుడు దీన్ని మనము డివిజన్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్. సేమ్ బిఫోర్ మెథడ్ చెప్పుకున్నాం కదా అది. 5 4 20 అండి, అవునా? రిమైండర్ 1 వస్తుంది. అగైన్ వి కీప్ పాయింట్ హియర్ ఎందుకంటే 1 ఈజ్ స్మాలర్ దాన్ 5. సో అగైన్ 0. 5 2 10 వి గెట్ 0. సో రిమైండర్ 0 వచ్చింది. అయితే ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ 4 1/5 అనేది టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్? అఫ్ కోర్స్ ఇట్స్ ఎ టర్మినేటింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇట్స్ ఎ 2/11. ఇట్స్ వెరీ వెరీ ఈజీ అండి. ప్రాపర్ ఫ్రాక్షన్ అండి ఇది. మీకు ఫ్రాక్షన్స్ గురించి కూడా తెలుసుకొని ఉండాలా, బట్ నో నీడ్. ఇలాంటి ఉన్నప్పుడు మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేస్తే చాలు, అంతే. ఇక్కడ చూడండి 11 2 డివైడెడ్ బై 11. ఏం చేద్దాం? 2 అనేది చిన్నది కదండి 11 కంటే. డివైజర్ కంటే ఈ డివిడెండ్ చిన్నది ఉంది కాబట్టి మనం ఏం చేయాలా? 0 పెట్టుకుంటాం. అగైన్ విల్ కీప్ హియర్ 0. అవునా? నెక్స్ట్ విల్ కీప్ పాయింట్ హియర్. నెక్స్ట్ 20. 11 మంజాలో నియరెస్ట్ 20 ఏమన్నా ఉందా అండి? 11 మంజా 11 తప్ప ఏమి లేదు. 11 2 22 అవుతుంది కాబట్టి 20 కంటే పెద్దది 2 నంబర్ పెద్ద ఉంది. సో మనం 2 తీసుకోకూడదు, ఓన్లీ 1 తీసుకోవాలి. సో వాట్ వి గెట్ రిమైండర్ హియర్ 9. అవునా? 20 - 11 చేస్తే 9 వస్తుంది. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి అగైన్ వి గెట్ 0 హియర్. మరి ఏమవుతుంది? 11 8 88 అండి. 11 9 99. 90 కంటే పెద్దగా ఉంది కాబట్టి మనం 11 8 తీసుకోవాలి. 88. రిమైండర్ 2. 0 పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి అగైన్ గెట్ 0. చూడండి ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది 20. అవునా? ఇట్లా రిపీట్
ఈ డివిడెంట్ లో ఇది ఎక్కడన్నా మళ్ళీ రిపీట్ అయింది అంటే మనం అక్కడ వరకు స్టాప్ చేసినా సరిపోతుందండి. ఎందుకంటే ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి చెక్ చేయండి. మళ్ళీ 11 1 11, మళ్ళీ 90 చూడండి రిపీట్ అయిందా ఇక్కడ. అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. మరి అగైన్ ఏం చేయాలి? 11 8 88. సి హియర్ అగైన్ ఇట్ ఈస్ రిపీటింగ్. సో మనం ఏం చెప్పొచ్చు? 0.18181818 అండ్ సో ఆన్ వస్తూనే ఉంటుంది. సింపుల్ గా ఇలా రిపీట్ అయ్యే దాన్ని మనం ఏం రాసుకుంటామంటే 18 బార్ టు హోల్ బార్ ఇట్లా రాసుకుంటాం. ఇది రిపీట్ అయ్యింది అంటే ఏం 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 డెసిమల్ అండి ఇది? ఎన్టీఆర్, మన నందమూరి తారక రామారావు. బట్ నాట్ లైక్ దట్. ఇట్స్ అ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అండి. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 8/125. సో 8/125 చూడండి, చాలా పెద్ద నంబర్ ఇది. 8/125 ఫిఫ్త్ క్వశ్చన్. సో ఎలా చేయొచ్చండి దీన్ని మనం? 8/125 80/125 అండి ఇది. 8/125. ఓకే, వి కీప్ హియర్ 0 హియర్, రైట్? 0 అగైన్ కీప్ 0. ఏమైంది? 80 అయింది. 80 125 కంటే చిన్న నంబరే కదండి. అయితే ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం? పాయింట్ పెట్టి అగైన్ వి కీప్ హియర్ 0. ఎందుకంటే దీనికంటే పెద్ద నంబర్ చేసుకోవాలా కాబట్టి. సో 800 ఈజ్ ఎ బిగ్గర్ నంబర్ దాన్ 125. అవునా? ఇప్పుడు ఏం చేయాలా? 125 టేబుల్లో 800 నియరెస్ట్ 800 ఎక్కడెక్కడ వస్తుంది అనేది చెక్ చేయాలా మనం. ఓకేనా అండి? 125 5 చెక్ చేయండి. 5 5 25, 5 2 10, 11 12, 5 1 5 1 6 625 అండి. అంటే కొంచెం దూరంలో ఉంది ఈ నెంబర్కి ఈ నెంబర్. సో అగైన్ విల్ చెక్ 125 into 6 అండి. 6 5 30, 6 2 12, 13 14 15 అండి. 6 1 6 plus 1 7 750. చూడండి 750 ఈజ్ నియరెస్ట్ టు 800. సో మనం ఏం రాసుకోవచ్చు? 125 6 750. అవునా? వాట్ వి గెట్ ద రిమైండర్? 50 రిమైండర్ వస్తుంది. 800 లో 750 పోతే రిమైండర్ ఈస్ 50. ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి మనం 0ని దించుకుంటాం. ఏమైంది ఇప్పుడు? 500 అయిపోయింది. అగైన్ 125 లో 500 ఎక్కడ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. 125 4 ఒకసారి చెక్ చేయండి. 4 5 20, 4 2 8 plus 2 10, 4 1 4 1 5 500 వచ్చేసింది. 125 4 500. వి గెట్ 0. సో రిమైండర్ 0 వచ్చేసిందండి. అయితే ఇది టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్? అఫ్ కోర్స్ ఇట్స్ టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్. ఇదే డెసిమల్ 0.064. ఇట్స్ అ టర్మినేటింగ్ డెసిమల్. నౌ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్ అండి. వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ అంటే డివిజన్ చేయకోకుండా స్టేట్ వెదర్ రేషనల్ నంబర్స్ విల్ హ్యావ్ ఎ టర్మినేటింగ్ డెసిమల్ ఫర్ m ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫార్మ్. అంటే వితౌట్ డివిజింగ్ పైన మనము క్వశ్చన్ నెంబర్ 1 లో ఏం చేసాము? డివిజన్, ఈ ఇచ్చిన రేషనల్ నంబర్ ని డివిజన్ ఫామ్ లో చేసి డెసిమల్ ని కనుక్కొని ఇది టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అని కనుక్కున్నాం. బట్ ఇది ఎలా కాదండి. సెకండ్ క్వశ్చన్, డివిజన్ చేయకోకుండా మీరు దీన్ని టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అని చెప్పగలరా లేదా అనేది చూపిమని చెప్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద సొల్యూషన్. సో ఎప్పుడైనా కానీ మనం ఇలా ఉన్నప్పుడు డెనామినేటర్ చెక్ చేయండి. దీన్ని ఒకసారి డెనామినేటర్ ని మనము స్టాండర్డ్ ఫామ్ లో రాసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం కదండి. స్టాండర్డ్ ఫామ్ రాసుకోవాలంటే మనము దీన్ని ఎల్సిఎం చేస్తాము డెనామినేటర్ ని. గుర్తుందో లేదో మీకు? గుర్తు లేకపోతే మన వీడియో లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి. 5 6 30, రిమైనింగ్ ఇస్ 1 అంటే 12 అయింది పక్కన. 5 2 10 ఇంకా 2 రిమైనింగ్ ఉంది. ఇక్కడ 25 అవుతుంది. 5 5 25. నెక్స్ట్ 5 1 5, 1 మిగిలింది. 5 2 10 ఇంకా 2 మిగులుతుంది. ఇక్కడ 25 అవుతుంది. 5 5 25. నెక్స్ట్ 5 2 10, ఇక్కడ 12 ఉంది కానీ 10 వచ్చింది కాబట్టి రిమైనింగ్ ఈజ్ 2. వి గెట్ 25 హియర్. 5 5 25 అండ్ లాస్ట్ 5 5 25. ఇక్కడ చూడండి 13/3125కి మనము
5 ఇంటూ ది యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోవచ్చా మనము? ఇవన్నీ ఫ్యాక్టర్స్ అండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటారు. 5 ఈజ్ అ ప్రైమ్ నంబర్, అవునా? 3125 కి ఇవన్నీ ఫ్యాక్టర్స్ అండి. ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 1 2 3 4 5 1 2 3 4 5 ఓకే. 13 బై ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి, అంటే వీ హ్యావ్ టు రైట్ 5 పవర్ 5. సో డినామినేటర్ లో 5 వచ్చింది అంటే లాస్ట్ క్లాస్ లో నేను ఒకసారి చెప్పానండి, నోట్ అని, వెరీ ఇంపార్టెంట్ నోట్. ఇఫ్ ద డినామినేటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ m 5 పవర్ n ఆర్ 2 పవర్ m ఆర్ 5 పవర్ n ఉంటే అది ఏమవుతుంది? టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, లేకుంటే అది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అయితే ఇక్కడ ఏముంది, మనకి డినామినేటర్ లో 5 వచ్చేసింది. అయితే ఇది ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చు? ఇట్ ఈస్ అ టర్మినేటింగ్ డెసిమల్. మీకు ఇంకా ఇక్కడ కింద ఏమైనా రాసుకోవాలి అనుకుంటే లెట్స్ గో ఫర్ సెకండ్ క్వశ్చన్ అండి. ఇక్కడ 11/12. సో డినామినేటర్ లో 12 ఉంది. సో డినామినేటర్ లో మనం ఎలా చేంజ్ చేయాలా? 2 పవర్ m ఆర్ 5 పవర్ n మెథడ్ లో చేంజ్ చేయాలా? వస్తుందో రాదో చెక్ చేయండి. 12 అంటేనే 4 3s are 12 అండి. 4 ని మనము 2 స్క్వేర్ రాయచ్చా? 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 రాయచ్చా? ఓకే. 11/12 ని ఏం రాయచ్చండి? 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. సో ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అండి, NTR అండి. ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ because denominator cannot be written in the form of 2 power n 5 power n. అవునా? ఈ మెథడ్ లో లేదు కదండి. ఏ ఉందండి? ఇది ఇక్కడ 2 ఉంది, బట్ 5 లేదు. సో ఇట్ ఈస్ ఏ నాట్ టర్మినేటింగ్. ఉంటే 2 ఉండాల, లేకుంటే 1 ఉన్నా ఆన్సర్ టర్మినేటింగ్ అవుతుంది. ఇది ఒకటి 2 ఉంది, ఒకటి 3 ఉంది, కాబట్టి ఇది టర్మినేటింగ్ అవ్వదు. ఇట్ ఈస్ ఎ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అంతేనండి. అదే కదా అడిగింది తను. మనకి డెసిమల్ అడగట్లేదు, టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ డివిజన్ చేయకోకుండా సొల్యూషన్స్ రాయండి అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ గో ఫర్ థర్డ్ క్వశ్చన్. సేమ్ మెథడ్ అండి. డెనామినేటర్ చూస్ చేసుకోండి. 455 కి మనం LCM చేయండి. 5 9s are 45, 5 1s are 5, అవునా? ఓకే. 13 7s are 91 కదండి. ఇది 13 7s are 91 or 7 13s are 91 and 5 7 13 are prime numbers. So 64/5 power 1 7 power 1 13 power 1. సో ఇది టర్మినేటింగ్ డెసిమల్ అండి, నాట్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ అండి. ఎందుకు? మనకి డినామినేటర్ లో ఏం రావాలి? 2 పవర్ m 5 పవర్ n అన్నా రావాలి, లేకుంటే 2 పవర్ m అన్నా రావాలా, 5 పవర్ n అన్నా రావాలా. ఇక్కడ ఏముంది? 5 ఉంది, బట్ 2 ఈజ్ ఆబ్సెంట్ హియర్. వేరే ఏ నంబర్ కూడా, డిజిట్ కూడా ఉండకూడదు. సో ఎగ్జాక్ట్ గా మనం దీన్ని ఏం చెప్పొచ్చు? ఇట్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ because denominator cannot be written in the form of ఏ ఫామ్ లో లేదండి. అది 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఇంటూని డాట్ లో కూడా చూపిస్తామండి. ఇది మళ్ళీ పాయింట్ అనుకున్నారు, ఇంటూ అండి. ఇది ఇట్స్ నాట్ ఏ డాట్, ఇట్స్ ఎన్ ఇంటూ. ఓకే, నెక్స్ట్ అండి 6th క్వశ్చన్ చెక్ చేయండి. 15/1600. సేమ్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్. ఏం చేయాలా? డినామినేటర్ తీసుకోవడం, దీనిగా LCM చేయడం. 2 8s are 16 00 2 4s are 8 అండ్ 0 అలా దించేసుకుంటాం. 2 2s are 4 00 2 1s are 2. LCM మీకు చేసేకి రావాలండి. 2 5s are 10 5 10s are 50 5 2s are 10. అంతే. ఇవన్నీ ప్రైమ్ నంబర్స్ ఏనా ఇవన్నీ? సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనం? 15/1600 కి ఎలా రాసుకోవచ్చు అండి? ఎన్ని 2లు ఉన్నాయండి ఇక్కడ? 1 2 3 4 5 6. 2 పవర్ 6 ఇంటూ 5 ఎన్ని ఉన్నాయండి? 1 2 5 పవర్ 2. సో ఈజీగా చెప్పొచ్చండి. మనకి డినామినేటర్లో 2 వచ్చింది అండ్ 5 వచ్చింది, అవునా? అదేనా అండి? ఈ ఫామ్ లోనే వచ్చిందా 2 and 5 ఫామ్ లో? సో ఎగ్జాక్ట్ గా మనం ఇది 4th క్వశ్చన్ ఏం చెప్పొచ్చు అండి? ఇట్ ఈస్ ఎ
terminating decimal. It is a terminating decimal. It is a terminating decimal అండి. ఓకే, ప్రూవ్ అయింది. బికాస్ ఆఫ్ ద డెనామినేటర్ is in the form of 2 power m into 5 power n. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 29/343. అగైన్ సేమ్ ప్రాసెస్ అండి. 343కి మనం ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్. 343కి ఏం చేయాలి? మనము ఎల్సిఎం చేయాలి. ఓకేనా? 7 4 28, ఇంకా 28 29 30 31 32 30 34 అంటే 63 మిగిలిందండి. 7 9 63 అయిపోయింది ఇది. ఓకే, నెక్స్ట్ 49 ఏ టేబుల్లో వస్తుంది? 7 7 49. ఓకే, ఎన్ని 7లు ఉన్నాయండి ఇక్కడ? 1 2 3 3 7s ఉన్నాయి. అంటే 29/7³ ఇది టర్మినేటింగ్ డెసిమల్ అండి. చూస్తేనే అర్థమైపోతుంది కదా. డినామినేటర్లో ఏముందండి? 7 ఉంది. బట్ మనకి డినామినేటర్లో ఏం కావాలా? 2 or 5 ఉండాలా. సో ఇట్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఓకే, నెక్స్ట్ గోస్ ఆన్ 6th క్వశ్చన్. నెక్స్ట్ చెక్ ఫర్ 6th క్వశ్చన్ అండి. 23/2 power 3 into 5 square. ఓకే, సో మనం చూస్తేనే కనుక్కోవచ్చండి ఇది టర్మినేటింగ్ డెసిమల్. ఇట్ ఈస్ ఎ terminating decimal because denominator is in the form of 2 power m into 5 power n. అయితే ఇది ఏమవుతుందండి? టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇది టర్మినేటింగ్ డెసిమల్. 2 square 5 power 7, 2 ఉంది 5 ఉంది. ఓకే, అక్కడ వరకు టర్మినేటింగ్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏముంది? 7 power 5 ఉంది. సో ఇది లేకపోతే ఇది టర్మినేటింగ్ డెసిమల్ అయ్యేది. బట్ ఇది 7 power 5 కూడా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఎన్టీఆర్. సింపుల్ షార్ట్ ఫామ్ లో రాసిస్తానండి. ఓకేనా? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. బికాస్ రీజన్ ఏముందండి? బికాస్ denominator is not in the form of 2 power m into 5 power n. సింపుల్ ఆన్సర్ అంతే. నెక్స్ట్ అండి 7th క్వశ్చన్. 9/15. ఇది కూడా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అండి. ఎందుకంటే 15 అంటే 3 into 5 వస్తుందా? సో 9/3 power 1 into 5 power 1. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. సేమ్ ప్రాసెస్ అండి, ఇదే రాసుకోండి. బికాస్ ఇట్ ఈస్ ఏ ఎన్టీఆర్ డెసిమల్ బికాస్ డెనామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power m into 5 power n. నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది. 100 ఉంది అంటే ఇట్స్ టర్మినేటింగ్ అండి. ఎప్పుడన్నా కూడా ఇలా 100 1000 10,000 అలా ఉందనుకోండి, ఇట్స్ టర్మినేటింగ్ డెసిమల్ అండి. ఓకేనా? ఎందుకంటే కావాలంటే ఎల్సిఎం చేసేసుకోండి మీరు. 2 5s 10, 0 5 10s 50, 5 2s 10. ఓకేనా? ఎలా రాయొచ్చు దీన్ని? 36/2 ఎన్ని ఉన్నాయండి? 2లు 2 ఉన్నాయి. 2 square into 5 కూడా 2 times ఉన్నాయి కాబట్టి 5 square రాసుకోండి. ఇట్ ఈజ్ ఎ టర్మినేటింగ్ డెసిమల్ అండి. టర్మినేటింగ్ decimal because denominator is in the form of ఏ ఫామ్ లో ఉందండి? అది 2 power m into 5 power n. m n ఏం లేదండి, ఆ 2 మాత్రమే. 2 ఉంది కదా, ఇది m ఇది n అంతే. దట్స్ ఇట్. నెక్స్ట్ కమింగ్ టు 10th క్వశ్చన్. 77/210. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. 210కి ఎల్సిఎం చేయండి. 5తో చేద్దామా? 5 4s 20 అండి. రిమైనింగ్ 1 మిగిలింది, 10 అయింది. 5 2s 10, 42 అయింది. ఓకేనా? 3 నెక్స్ట్ 42 2తో చేయండి. 2 2s 4, 2 1s 2, 7 3s 21.
ఓ నో, చూడండి 5 ఉంది, 2 ఉంది, అక్కడ వరకు ఓకే. మళ్ళీ 7, మళ్ళీ 3 వచ్చేసింది. మనం ఖచ్చితంగా చూస్తేనే చెప్పొచ్చు దీన్ని ఇట్ ఈస్ ఎన్టీఆర్ అని. అవునా? 77/2 power 1 into 3 power 1 into 5 power 1 into 7 power 1. Therefore, it is NTR decimal because denominator is not in the form of 2 power m into 5 power n. That's it. Next అండి. Coming to third question లో ఏమడిగండి, write the following rationals in decimal form using theorem 1.2. 1.2 థీరం ఏంటంటే ఫండమెంటల్ థీరం ఆఫ్ అరిథమెటిక్ అని. సో ఇక్కడ చూడండి, పైన దాంట్లో డెసిమల్ ఫామ్ అడగలేదు, జస్ట్ ఇది టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ గా అడిగాడు. ఈ థర్డ్ క్వశ్చన్ లో మనకేం చూపిమన్నాడు, డెసిమల్ ఫామ్ చూపియండి వితౌట్ డివిజన్ చేయకోకుండా మనకి ఏం చూపిమన్నాడు, డెసిమల్ ఫామ్ చెక్ చేయాలా. సో వెరీ ఇంపార్టెంట్ అండి, కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. బాగా అబ్జర్వ్ చేస్తేనే ఇది వస్తుంది మీకు, లేకుంటే చాలా కష్టము. ఓకేనా? 13/25 25ని మనం ఎలా రాసుకోవచ్చండి? ఎల్సిఎం చేస్తే 5 5 25 అంటే 5 స్క్వేర్ రాసుకోవచ్చా? 5 2 times మల్టిప్లై అయింది కాబట్టి దీని యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోవాలా, ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, డెసిమల్ కనుక్కోవాలా, ఎలా కనుక్కోవాలి? హౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్. సో డెనామినేటర్లో ఏముందండి, 25 ఉంది. 25 1s 25. కింద డినామినేటర్లో 10 కానీ 100 కానీ 1000 10,000 1 lakh అలా వచ్చినట్టయితే డెసిమల్ ఫామ్ కనుక్కోవడం చాలా ఈజీ. నేను లాస్ట్ క్లాస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. నేను స్టార్టింగ్ టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్కి ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు చెప్పానండి. అవి ఒకసారి చెక్ చేసుకోండి మీరు. కింద నేను డినామినేటర్లో ఏం వచ్చే విధంగా చూసుకుంటానంటే 10 100 1000 అలా వచ్చేలాగా చూసుకుంటాను. ఓకేనా? 25 1s 25 అండి. 25 4s 25 2s ఎంత అండి, 50 వస్తుంది. అవునా? 50 ఇంటూ మళ్ళీ 2 చేస్తానండి, దాన్ని నేను 100 వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, 25ని మనం 4తో మల్టిప్లై చేస్తే 100 వస్తుందని మీనింగ్. అంటే 25 ఇంటూ 2 ఉంది కదండి, 2 2s 4 ఈజ్ ఈక్వల్ టు 4 5s 20 4 2s 8 + 2 10 100 వచ్చిందా? అంటే 25ని 4 times మల్టిప్లై చేస్తే 100 వచ్చింది. అలాగే ఇలా కూడా రాసుకోవాలి. 13/5² ఇంటూ పైన న్యూమరేటర్లో అండ్ డెనామినేటర్లో కూడా మనము 4ని డివైడ్ చేయాలా, మల్టిప్లై చేయాలా. ఓకేనా? 4/4. ఓకేనా? 4ని మనం ఎలా రాసుకోవచ్చు, 13 ఇంటూ 2² రాసుకోవచ్చా, బై 5² ఇంటూ 2². చూడండి, ఇది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. డెనామినేటర్లో 5 1 2 వచ్చింది, మనకి ఒకటి సొల్యూషన్ దొరికిపోయింది. అదేంటంటే టర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు మనకి డెసిమల్ ఫామ్ కావాలి. వాట్ వీ హ్యావ్ టు డూ, 13 ఇంటూ 4 ఎంత అండి, 13 4s we need 13 4s 52 divided by 5² ఇంటూ 2 power 2² మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 5² 25 ఇంటూ 4 అలా చేయండి. లేకుంటే 5 2s 10 అండి, 10 whole² రాసిన వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా? 52/10² అంటే ఎంత అండి, 10 ఇంటూ 10 10 10s 100. ఓకే, సొల్యూషన్ వచ్చేసిందండి. ఇప్పుడు 52/100 కదండి, జీరోస్ ఎన్ని ఉన్నాయి, 1 2 zeros ఉన్నాయి కాబట్టి పైన న్యూమరేటర్లో రాసుకోండి. ఫస్ట్ న్యూమరేటర్లో 52 రాసేసుకున్నాము. డెనామినేటర్లో వచ్చేపాటికి 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. 1 digit అండ్ 2 digit. ఈ 2 digits తర్వాత పాయింట్ పెట్టుకొని మనం 0 పెట్టుకుంటాం. సో దిస్ ఈస్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 13/25. ఈ క్వశ్చన్ ఇంకా అర్థం కాలేదు అంటే సెకండ్ క్వశ్చన్ ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకేనా? 15/16 అండి. దీని యొక్క డెసిమల్ ఫామ్ ఎలా కనుక్కోవాలి, వితౌట్ డివిజన్.
వితౌట్ డివిజన్. ఓకే, 15/16. 16 ఏం చేయాలని డినామినేటర్లో దానికి ఎల్సిఎం చేస్తాం. 2 8 జా 16, 2 4 జా 8, 2 2 జా 4. ఎన్ని ఉన్నాయండి? 2 1 2 3 4. సో 15/2^4 రాసుకోవచ్చా? నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ ఇది అండి. సెకండ్ స్టెప్ ఏం చేసుకోవాలా, మనం 10 అన్నా 100 అన్నా 1000 అన్నా వచ్చేటట్టు చూసుకోవాలా. ఓకేనా, ఇప్పుడు 2^4 ఎంత అండి? 16 ఉంది అంటే 16కి నువ్వు ఎంత మల్టిప్లై చేస్తే మనకి అనుకున్న ఆన్సర్ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నేను ఫస్ట్ ఏం చేస్తాను, 16 5 ఒకసారి చెక్ చేస్తానండి. 16 5 80. ఓకేనా, మళ్ళీ ఈ 80ని మళ్ళీ ఇంకొకసారి 5తో మల్టిప్లై చేయండి. 80 5 400. ఓకే, రాలేదు మనకి, 100 రాలేదు, 1000 రాలేదు. మళ్ళీ 400 × 5 చెక్ చేయండి. 2000 వచ్చింది అవునా, 2000 వచ్చింది. బట్ మనకు కావాల్సింది 1000, 10, 100, 1000, 10,000 అలా రావాలి. మళ్ళీ అగైన్ నేను ఏం చేశాను, ఈ 2000కి మళ్ళీ 5తో మల్టిప్లై చేశాను. అగైన్ వాట్ వి గెట్ హియర్ చూడండి, 10,000 వచ్చేసిందా 10,000. సో 5 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేశానండి? 1 2 3 4. 5 4 టైమ్స్ మల్టిప్లై చేశాను కాబట్టి నేను న్యూమరేటర్లో అండ్ డెనామినేటర్లో 5^4/5^4 మల్టిప్లై చేసేస్తాను. ఓకేనా, ఓకేనా, అర్థమైందా మీకు? ఇంకా అర్థం కాలేదా? 5^4 మల్టిప్లై చేసేసాను = 15 వాట్ ఈజ్ 5^4 అండి? 5^4 అంటే ఎలా రాసుకుంటారు? 5^4 = 5 × 5 × 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేయడం అండి, అంతే. ఎంతండి? 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 5 5 25, 25 5 125, 125 × 5 చేస్తే 625 వస్తుంది. 625 డివైడెడ్ బై 2^4 అంటే ఎంతండి? 16 × 5^4 అంటే ఎంతండి? 625. మనం ఇలా రాసుకున్నా ఒకటే, లేకుంటే ఇక్కడ మనకి 10,000 వచ్చింది కదా, అది చెక్ చేసుకున్నా సరిపోతుంది. 15 × 625 చేయండి, మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ పెట్టండి. 9375 చేస్తుందండి. దీనికి కింద దానికి మల్టిప్లికేషన్ ఆల్రెడీ మనం చేసేసినాము, దట్ ఈస్ 10,000. ఓకేనా, చూడండి మనం అనుకున్నది వచ్చేసింది. ఇలా తెచ్చుకుంటేనండి డినామినేటర్ మనం ఇలా చేంజ్ చేసుకుంటేనే మనకి ఏమన్నా ఈజీగా ఆన్సర్ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఏం చేయాలా మనం డెసిమల్ ఫార్ములా రాయాలంటే ఫస్ట్ న్యూమరేటర్ రాసేసుకుంటాము. నెక్స్ట్ డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయని చెక్ చేసుకుంటాం. 1 2 3 4 జీరోస్ ఉన్నాయి అంటే 1 2 3 4 జీరోస్ తర్వాత పాయింట్, అవునా, 4 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం. సో దిస్ ఈజ్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 15/16. అయితే ఇది ఏమవుతుందండి, ఇది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్లో ఏముంది చెక్ చేయండి ఒకసారి. 23/2³ అంటే ఏందండి? 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం, 8 వస్తుంది. ఇంటూ 5² అంటే 25. 23/25 × 8 చేస్తే 200 అండి, అవునా? అలానేనా వచ్చేది? ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి మనము? డినామినేటర్లో ఉండే దాన్ని ఎలా చేంజ్ చేయాలా? 10లో లేకుంటే 100 1000 అలా చేంజ్ చేసుకోవాలా. నువ్వు ఏ దాంతో అన్నా మల్టిప్లై చేయండి, మనకి అలా చేంజ్ అయ్యే విధంగా మల్టిప్లికేషన్ చేసుకుంటాం మనం. ఓకేనా, ఇక్కడ చేసుకుంటాను 200. నేనేం చేస్తాను, 200 2s చూడండి 400, అవునా? ఇక్కడ చూడండి పైన క్వశ్చన్లో 400 వచ్చింది ఇక్కడ మనకి, అవునా? ఇప్పుడు వచ్చిందా? 400ని మళ్ళీ నేను 5తో చేస్తే 2000 వచ్చింది, మళ్ళీ 5తో చేస్తే 10,000 వచ్చింది. అదే ప్రాసెస్ ఫాలో అవుతాను ఇక్కడ కూడా. 200 × 2 = 400, 400 × 5 = 2000. పైన సేమ్ మోడల్ అండి కొంచెం. మరి ఏం చేశాను నేను, 2000 × 5 చేస్తే 10,000 వచ్చేసింది. ఐ గెట్ దిస్, అవునా? అదే ప్రాసెస్ నేను రాస్తానండి ఇక్కడ. 23/200. ఇప్పుడు ఏం యాడ్ చేయాలండి న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో? ఏమేమి ఉంది? 2 ఒకసారి ఉంది, 5 2 టైమ్స్ ఉంది. 2^1 × 5^2
divided by 2 power 1 into 5 power 2. Okay, 23 into 2 power 1 2 power 1 into 5 square అంటే ఎంత అండి? 2 into 25 is equal to 50. 50 divided by 10,000 కదండి, 10,000. సో 23 into 50 ఎంత వస్తుందండి? 1,150 ఆన్సర్ డివైడెడ్ బై 10,000. చూడండి, ఇది కూడా టర్మినేటింగే. కింద మనకి ఇలా ఈ ఫామ్ లో వచ్చినట్టయితే 10s, 100s, 1000s, 10,000s ఆ ప్లేసెస్ వచ్చినట్టయితే మనకి ఇది టర్మినేటింగ్ అయిపోతుంది. ఫస్ట్ నెక్స్ట్ డెసిమల్ ఫామ్ లో రాయాలంటే ఏం చేయాలా? న్యూమరేటర్ రాసుకోవాలి. తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి చెక్ చేసుకోవాలి. 1 2 3 4 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. దీని తర్వాత పాయింట్ we keep here 0. This is also terminating decimal. I hope you understand, guys. Next, fourth question check చేయండి ఒకసారి. So what they given here? 7218 by 3 square into 5 square. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ లో 7218 ఉంది కదా. లెట్స్ డూ ఎల్సిఎం ఇన్ ది హియర్. 7218 కి మనం ఎల్సిఎం చేద్దాం. 3 తో పోతుందా? 3 2s are 6, రిమైనింగ్ 1 అంటే 12 అయింది. ఇక్కడ 3 4s are 12. ఓకే, 3 6s are 18. నెక్స్ట్ వచ్చిందా? నెక్స్ట్ దీన్ని మళ్ళీ మనము 3 తో చేద్దాము. 3 8s are 24, 0 3 2s are 6. సో 802 తర్వాత ఇంకెందుకు లేండి లాంగ్ ప్రాసెస్. ఇక్కడ డినామినేటర్ లో 3 స్క్వేర్ ఉంది కదా, దీన్ని క్యాన్సిలేషన్ చేసుకోవడానికి నేను ఇలా చేశాను. చూడండి, మీకే అర్థమవుతుంది. 7218 ని మనం ఏం రాయొచ్చు? 3 స్క్వేర్ ఇంటూ 802 రాయొచ్చా? ఇదే కదండి 7218. దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ రాశాను అంతే. డివైడెడ్ బై 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సో వి గెట్ క్యాన్సిల్. 3 స్క్వేర్ ని చంపేశాను, ఐ మీన్ క్యాన్సిల్ చేశాను. సో వాట్ వి గెట్ 802 by 5 స్క్వేర్ వచ్చింది. రిమైనింగ్ ఏమొచ్చింది? 802 by 5 స్క్వేర్. ఓకేనా? మనకి ఇప్పుడు ఏం చేసుకోవాలండి? ఇప్పుడు డెనామినేటర్ 10s, 100s, 1000s ఆ ఫామ్ లో వచ్చేటట్టు చూసుకోవాలా. 5 స్క్వేర్ అంటే ఎంత అండి? 25. సో 25 మనకి ఇప్పుడు 25 ని మనము 100 రావాలంటే 25 ని ఏ నంబర్ తో మల్టిప్లై చేస్తాము? 25 4s 100. ఈ 4 ని ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్ అని రాసుకోవచ్చా? అలానే పైన కింద 2 స్క్వేర్ తో నేను మల్టిప్లై చేశాను. నెక్స్ట్ 802 into 4 డివైడెడ్ బై 5 స్క్వేర్ ఉంది, డినామినేటర్ లో 2 స్క్వేర్ ఉంది. ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చు? దట్ ఈస్ అ టర్మినేటింగ్ డెసిమల్ అని. ఓకేనా? 5 స్క్వేర్ 25 into 4 ఎంత అండి? 100. ఓకే, 802 into 4 ఎంత అండి? 3208 by 100. ఓకేనా? డెసిమల్ ఫస్ట్ పైన నంబర్స్ రాసుకోవాలి. న్యూమరేటర్ ఏముందండి? 3208. కానీ డినామినేటర్ లో 100 ఉంది, అంటే 2 zeros ఉన్నాయండి. 2 zeros చెక్, 2 digits తర్వాత పాయింట్ పెట్టుకోవాలా. 1 digit 2 digit తర్వాత పాయింట్. సో 32.08 and this is a terminating decimal. Next last question అండి, that is fifth one. This is fifth question. It's very easy. 143 by 110 అండి. ఇది 143 by 110. ఇది కూడా అలానే అండి, అలానే చేసుకోవచ్చు. 143 కి మనము ఎల్సిఎం చేసుకుంటే ఏమవుతుందండి? 143ని కదా 11 into 13 by 110 ని కూడా మనము ఏం రాసుకోవచ్చు అంటే 11 10s 110 అవుతుంది, అవునా? 11 into 10. సో ఈ 11 కిట్ క్యాన్సల్. మిగిలింది ఎంత? 13 by 10. సో 13 by 10 చూడండి, 10s ప్లేస్ 10s వాల్యూ వచ్చేసింది. నో నీడ్ టు చేంజ్ ద డెనామినేటర్ హియర్. ఓకేనా? 13 by 10 కాబట్టి ఫస్ట్ న్యూమరేటర్ రాసేసుకుందాం. ఒక 0 ఉంది కాబట్టి ఒక డిజిట్ తర్వాత డెసిమల్ రాసుకుంటాం. దట్ ఈస్ 1.3. సో ఇట్ ఈస్ అ టర్మినేటింగ్ డెసిమల్ ఇట్సెల్ఫ్. I hope you guys understand this. Please pause the video to note it down before going to next question.
చెక్ ద క్వశ్చన్ నంబర్ 4 అండి. లాస్ట్ ఈ ఎక్సర్సైజ్ లో లాస్ట్ క్వశ్చన్ అండి, 4th ది. 3 క్వశ్చన్స్ ఉన్నాయి, కంప్లీట్ చేసుకున్నాము. డిసైడ్ వెదర్ ద నంబర్ ఈజ్ రేషనల్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ రేషనల్, ఒకవేళ ఆ నంబర్ రేషనల్ నంబర్ అయితే మనం p/q ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి, అంటే ఫ్రాక్షన్ రూపంలో చూపించాలి. రేషనల్ నంబర్ అంటే ఏంటి? ఆ డెసిమల్ అనేది టర్మినేటింగ్ డెసిమల్ అయితేనే అది రేషనల్ నంబర్ అవుతుంది. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్ నంబర్స్. ఓకేనా, అది గుర్తు పెట్టుకోండి. బిఫోర్ వీడియోస్ మీరు నాది చూడకపోతే దయచేసి ఒకసారి ఇంట్రడక్షన్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, 43.12345 అని అప్ టు 9 వరకు ఉంది. ఇది ఎండ్ ఉందండి దీనికి, అంటే ఇది టర్మినేటింగ్ డెసిమల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, జస్ట్ ఒక 3 డిజిట్స్ తీసుకోండి పాయింట్ తర్వాత. న్యూమరేటర్ లో ఎలా రాసుకోవాలా? 43123 డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 1 2 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros. దట్ మీన్స్ 1000. ఈ 1000 కి మీరు ఎల్సిఎం చేస్తే 2³ ఇంటూ 5³ వస్తుంది. సో మనకి డినామినేటర్ 2 కానీ 5 కానీ లేకుంటే 2 and 5 బోత్ ఉన్నా కూడా ఆ డెసిమల్ ఏమవుతుంది అంటే టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందని చెప్పుకున్నాం ఖచ్చితంగా. బట్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ అండి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఉన్నాయి 2. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను సెకండ్ క్వశ్చన్ లో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇస్ కంప్లీటెడ్ అండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూస్తేనే మీకు ఏమవుతుంది? రిపీట్ అవుతుంది అని మీటింగ్, అంటే రిపీట్ అయింది. ఇక్కడ రిపీట్ అని రాస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండ్ అనేది లేదు. 1201 కంటెంట్ కూడా లేదు. 1201 ఉంది, 120 1200 12300. బట్ రిపీట్ అవుతుంది కానీ సరిగా రిపీట్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు 0.12121212 అంటే దిస్ ఈజ్ రిపీటింగ్ ప్రాసెస్ అండి. సింపుల్ గా మనం 12 బార్ అని రాసుకుంటాం. బట్ ఇది అలా కాదు, కంటెంటే లేదు. సో ఇలా కంటెంట్ లేని దాన్ని మనము ఏం చెప్తామంటే నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా, ఇలా రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ లో ఏముందండి? 43 పాయింట్ బార్ ఉందండి. అంటే ఏమైంది ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 తర్వాత మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 ఇంకా రిపీట్ అవుతూనే ఉంటుందండి. సో మనం ఏం చెప్పొచ్చు? దీన్ని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అండి. ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అవునా, చెప్పొచ్చా మనం దీన్ని? సో దిస్ ఈస్ ద సొల్యూషన్ అండి. సో నెక్స్ట్ చూడండి సెకండ్ క్వశ్చన్. ఇది చూడండి 0.12012001200 అంటే ఇట్స్ రిపీటింగ్ అండి. సో రిపీట్ అయ్యే ఏవి కూడా రేషనల్ నంబర్స్ కాదని చెప్పినాను. అవునా, ఇట్స్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. సో నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఎప్పటికీ రేషనల్ నంబర్స్ అవ్వవు. ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నంబర్. అవి గుర్తు పెట్టుకోండి. సో లాస్ట్ క్లాస్ లో నేను మీకు డిస్కస్ చేశాను ఇవన్నీ నేను. సో ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్ ఏమవుతుందండి? నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఆ నాన్ టర్మినేటింగ్ కూడా 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను నేను. అవునా, ఏవేవి? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్. ఇక్కడ చూడండి, ఇది కంటెంటే లేదు, రిపీట్ అయినట్టే లేదు. ఇక్కడ 1201 ఉంది, తర్వాత కూడా 1201 ఉండాలి, కానీ 2001 2301 240 అలా ఉంది. సో కంటెంట్ లేదు కాబట్టి దీన్ని నేను నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అంట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది రిపీట్ అయింది. 1 2 3 4 5 6 7 8 9 అనేది రిపీట్ అయింది. అగైన్ 9 తర్వాత మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఎ నాన్ టర్మినేటింగ్ అండ్ దిస్ ఈజ్ రిపీటింగ్ డెసిమల్. అంతే అండి, ఆ సొల్యూషన్ ఒకటే రాస్తే చాలు. ఇక్కడ క్వశ్చన్ లో కూడా ఇచ్చాడు, ఒకవేళ అది రేషనల్ నంబరా, ఫస్ట్ ఏం కనుక్కోమన్నాడు? అది రేషనల్ నంబరా కాదా అని. సో దిస్ ఈజ్ అ రేషనల్ నంబర్ అండి, రేషనల్ నంబర్. బట్ దిస్ ఈజ్ నాట్ అ రేషనల్ నంబర్. ఒకవేళ రేషనల్ నంబర్ అయితే p/q ఫామ్ లో చేయమని చెప్పమని. సో p/q ఫామ్ లో అయితే ఫస్ట్ క్వశ్చన్ దానికి మనం చేసి చెప్పుకున్నాం. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ p/q ఫామ్ లో చేయలేము, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎ రేషనల్ నంబర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ పాజ్ ద వీడియో టు నోట్ ఇట్ డౌన్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్ లో పెట్టేసి